బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు చేసిన 3 అద్భుత ప్రయోగాలకు గిన్నిస్ రికార్డు రూపంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. మన దేశం నుంచి ఒకే వారంలో 3 గిన్నిస్ రికార్డులు సాధించిన ప్రభుత్వ విద్యార్థులుగాను వారు ఘనత సాధించారు. ఈ మేరకు వివరాలను ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి రాములు విజయవాడలో తెలిపారు. ఏప్రిల్ 6న విజయవాడలో 2315 మంది విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం ప్రపంచంలోనే అతిపెద్ద స్టిక్ డ్యాన్స్గా గిన్నిస్ ప్రతినిధులు గుర్తించారు. అదే నెల 8, 9 తేదీల్లో తిరుపతిలో సాంఘిక సంక్షేమ విద్యార్థులు 25 గంటల పాటు 22 గంటల నిమిషాలు 2 సెకండ్ల పాటు ఏకధాటిగా వివిధ పాటలకు నృత్యాలు చేశారు. ఏప్రిల్ 11న విశాఖలో కూచిపూడి నృత్యాన్ని 7002 మంది విద్యార్థులు చేసి చూపించారు. సాక్ష్యాలన్నీ డాక్యుమెంట్స్, తర్వాత ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి గిన్నిస్ అధికారులకి పంపించడం జరిగింది. వాటిని వాళ్ళు పరిశీలించిన తర్వాత ఇవి కన్ఫర్మ్ చేస్తూ ఈ 3 రికార్డులని మన ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ పేరు మీద వాళ్ళ రికార్డులో నమోదు చేసుకుని మనకి కన్ఫర్మేషన్ సర్టిఫికేట్స్ నిన్న సాఫ్ట్ కాపీస్ మనకి పంపించడం జరిగిందండి. ఈ రకంగా ఈ పేద బలహీన వర్గాల పిల్లలు ప్రపంచ రికార్డులని ఇంత తక్కువ టైంలో 3 రికార్డ్స్ సాధించడం అనేది చాలా గొప్ప విజయంగా భావిస్తున్నాము.